ఆరోగ్యంగా జీవించుతూ ఒక మంచి భవిష్యత్తును క్రియేట్ చేసుకోవడం ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అడ్రస్ చేస్తూ సో మన టోటల్ మన ఇండియా హౌ ఆర్ ద స్టెప్స్ అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొస్తుంది అంటే, సో బిల్డింగ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది హెల్త్ కేర్ సిస్టమ్, అంటే ఒక క్వాలిటీ హెల్త్ కేర్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయడం, మంచి హాస్పిటల్స్ క్రియేట్ చేయడం, ఆశా వర్కర్స్, దాయిస్, ప్రాపర్ వెల్ బీయింగ్ ఆఫ్ ద మదర్ అండ్ చైల్డ్. వీ నో బిలో పోవర్టీ అండ్ ద మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు ఈవెన్ డెలివరీస్ కి కూడా స్టిల్ హోమ్ డెలివరీస్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ బెటర్ గో టు హాస్పిటల్, ఎందుకంటే ఇంట్లో డెలివరీ అయ్యి బ్లడ్ లాస్ అయ్యి స్టేజ్ 3లో కంట్రోల్ చేయలేనంత బ్లీడింగ్, పేషెంట్ స్పృహ తప్పిపోయి బీపీ పడిపోయిన స్టేజ్ లో హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు మనం రికవర్ చేయగలిగే కంటే ముందుగానే హాస్పిటల్కి వస్తే బ్లీడింగ్ కంట్రోల్ చేసి, అక్కడ కూడా మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ ఇన్ ఏ 10 1 ఉండొచ్చు, బట్ హోమ్ డెలివరీస్ లో ఇన్ ఏ 10 9 అలాంటి స్టేజ్ లోనే ఉంటాయి. So it is always better. Mother and child health obviously very 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 important. So promoting hospital deliveries, it is not just a hospital, of a healthcare system, whether it is a primary healthcare, community healthcare or a hospital, good either government or private, anything, good hospital deliveries are a must. Every delivery it should not be done in a home. సో ఎందుకంటే మనకి గవర్నమెంట్ కూడా వేరియస్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద హెల్త్ కేర్ ఆఫ్ ద సొసైటీ. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని, ఐదర్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ దెర్ ఆర్ వేరియస్ స్కీమ్స్ అవైలబుల్. మనం వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి అని మాత్రమే భయపడాల్సిన పని లేకుండా దెర్ ఆర్ స్కీమ్స్ అవైలబుల్ అండర్ విచ్ వీ కెన్ కవర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది. సో మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ ఆరోగ్యం మనం చూసుకోవడం ఎంతో మంచిది. యాజ్ వెల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీరు యంగ్ జనరేషన్, సో యు ఆర్ ఎడ్యుకేటెడ్, మీరు ఏ రకంగా సొసైటీకి హెల్ప్ చేయగలరు అంటే, మీ 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 ఫ్రెండ్స్ ఆర్ మీ సీనియర్స్, మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డెలివరీస్. ఈవెన్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, ఇఫ్ యు నో, ఇది ఆల్సో కమ్స్ అండర్ అ గవర్నమెంట్ స్కీమ్. సో దగ్గుతూ ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎన్టీఈపీ, ఆయుష్మాన్ భారత్, యాజ్ వెల్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ. సో దేర్ ఆర్ వేరియస్ స్కీమ్స్ అవైలబుల్ అండర్ విచ్ వీ కెన్ కవర్. ఈవెన్ ఆదోనిలో అలాంటివి ఉన్నాయి. కార్డియాలజీ సర్వీసెస్ కానీ, మీరు నిన్న న్యూస్ వినే ఉంటారు, ఒక డెత్ అయ్యారు అని, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. సో మీ యూత్ కి నేను తప్పకుండా చెప్పాల్సింది, సో ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. యువర్ ఫ్యామిలీ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక రోజు బాధపడొచ్చేనో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, బట్ యువర్ ఫ్యామిలీ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ. యు ఆర్ ద ఫ్యూచర్, యు ఆర్ ద నేషన్స్ ఫ్యూచర్. So take care of yourself first, please. Don't drive rash. See, fate we cannot decide. It is very బాధేస్తా ఉంటది. అయ్యో, హౌ 20 years, 25 years, 18 years, very young, how can they lose their life? They are the future of the nation kada. How can your family cannot take the loss, your nation cannot take the loss. So you please take care of yourself. And immediately if you have any health problem, you should visit the hospital. You should take care of yourself, take proper medication, take proper precautions. And see, I told you national TB elimination program, idi government lo kuda they give free medicines, free checkups, along with that proper nutrition kosam kuda food ista undi. అండ్ సో ఇలాంటి గుడ్ థింగ్స్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు, ఐ బీయింగ్ మధు హాస్పిటల్ పర్సన్, సో వీల్ ఆల్సో బీ సపోర్టింగ్ దెమ్. గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్ హెల్ప్ ఏమైనా కావాలంటే చేయడం కానీ, బికాస్ ఓవరాల్ వీ ఎయిమ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ బాగుంటేనే మనము బాగుంటాం. సో మీ యంగ్ జనరేషన్ వాళ్ళు యూ షుడ్ ప్రమోట్ మీ సరౌండింగ్స్ ని క్లీన్ గా ఉంచుకోవడం కానీ, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు నో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని. సో న్యూస్ కానీ, సోషల్ మీడియా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్, యూ గెట్ ఎవ్రీ న్యూస్ ఇన్ ఎ సెకండ్స్. విత్ ఇన్ సెకండ్స్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ వేర్ యు ఆర్. సో యూ నీడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ యు ఆర్ హ్యావింగ్. ఊరికే జోక్స్ ప్రమోట్ చేసుకోవడమే కాకుండా కొంచెం హెల్త్ గురించి, అవేర్నెస్ గురించి చేసుకుంటే ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీస్ అండ్ ఓవరాల్ టు ద సొసైటీ. సో అండ్ ఆల్సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ. అండ్ ఐ వుడ్ సజెస్ట్, బికాస్ దిస్ ఈస్ ద యంగ్ ఏజ్ వేర్
you would be getting married, girls andro mostly inkoka 2-3 years lo you will be getting married. So HPV vaccinations అని వచ్చాయి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం. సో ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అ లాంగ్ టర్మ్, లైక్ 10 years 20 years లో we will not be falling sick. So this is what I can tell youth. Please be careful and take care of yourself and your family. Presentation madam, mana superintendent madam Dr. Leelavati madam. So చాలా బాగా చేస్తారు అండ్ చాలా బెటర్ గా కూడా చేయించారు వాళ్ళ స్టూడెంట్స్ చేత. సో మన మధు హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ మొత్తం ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ లీలావతి మేడం, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం. సో ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా చాలా బాగా కండక్ట్ చేస్తారు అండ్ సిపిఆర్ డెమాన్స్ట్రేషన్ కూడా చాలా బాగా చేయించారు. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సిపిఆర్ చేసేటప్పుడు లయింగ్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్ దట్ టు గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. మనం బెడ్ మీద పరుపు మీద చేస్తే సిపిఆర్ ఎఫెక్టివ్ గా ఉండదు. అండ్ చెస్ట్ కంప్రెషన్స్ అన్నాం కదా, దట్ షుడ్ బి లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నమ్. ఈ సెంట్రల్ స్టర్నమ్ బోన్ ఉంటుంది కదా, లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నమ్ దగ్గర చేయాలి. 5 centimeters ఆర్ 2 inches ఆ డెప్త్ తో. ఒకళ్ళు ఎవరైనా పట్టుకోండి. సో ఇట్ షుడ్ బి లైక్ ఎల్బో స్ట్రైట్ ఉండాలి, హ్యాండ్ థంబ్ ఇట్లా ఉండాలి అండ్ 1 2 3 4 అండ్ మూమెంట్ షుడ్ బి ఈ పార్ట్ మూమెంట్. ఇక్కడ మూమెంట్ రాకూడదు, ఇక్కడ మూమెంట్ వస్తే ఆ స్ట్రెంగ్త్ సరిపోదు. ద మూమెంట్ షుడ్ బి మన బ్యాక్ బోన్ ఇట్లా ఇట్లా, అందుకనే కూర్చొని చేద్దాము. హార్డ్ ఫ్లాట్ సర్ఫేస్. మీరు ఒకసారి సిపిఆర్ గైడ్ లైన్స్ అని గూగుల్లో చూడండి, ఇమేజెస్ వస్తాయి మీకు ఒక సైకిల్ లాగా, దట్ విల్ గివ్ యూ ఏ క్లియర్ పిక్చర్. సో అంబులెన్స్ వచ్చే లోపు అవుట్ సైడ్ సర్వీస్ మీరు ఇలా చేయగలిగితే మేబీ వీ కెన్ సేవ్, మేబీ నాట్ ఎవ్రీ పేషెంట్, అట్లీస్ట్ 1 patient, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకే హెల్ప్ అవ్వచ్చు, మనం చెప్పలేం. సడన్ షాక్స్, సడన్ అరెస్ట్ అట్లా అయినప్పుడు దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. సో హాస్పిటల్ ఇది బయటే చేయొచ్చు కదా, హాస్పిటల్తో పని ఏముంది అంటే. సో ఇది రీటైన్ చేయగలగాలి కదా. సో ఈ చెస్ట్ కంప్రెషన్ వల్ల ఏంటి, మన ఏం జరుగుతోంది, ఎందుకు పేషెంట్ ని సేవ్ చేయగలుగుతున్నాం అంటే, సో విత్ ఎవ్రీ చెస్ట్ కంప్రెషన్ మన హార్ట్ నుంచి బ్లడ్ ని మనం పంప్ చేయగలం. ఎందుకు 30:2? సో మన హార్ట్ బీట్ 60 beats per minute కొట్టుకుంటది కదా. సో 60 times మనం హార్ట్ ని మాన్యువల్ గా కంప్రెస్ అయ్యేలా చేస్తున్నాం. సో లెఫ్ట్ వెంట్రికల్, సో 4 chambers ఇన్ హార్ట్, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి హార్ట్ బ్లడ్ పంప్ అవ్వడానికి, అయోర్టాలోకి వెళ్ళడానికి ఎవ్రీ కంప్రెషన్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆ వెళ్ళిన బ్లడ్ ఆక్సిజనేషన్ అవ్వడం కూడా ఎంతో ఇంపార్టెంట్. సో మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చినప్పుడు సో ఆక్సిజన్ మనకి వెళ్తుంది. ఆఫ్ కోర్స్ నాట్ 100% మౌత్ టు మౌత్, అట్లీస్ట్ 60% దట్ ఈస్ ఇనఫ్. వీ షుడ్, మన మోటో పేషెంట్ సేవ్ చేయడం, పేషెంట్ ఎలా చేస్తున్నాము. సో మనం ప్రాణాన్ని కాపాడుతున్నాము, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాం. మనకి అరెస్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే హార్ట్ కొట్టుకోవడం ఆపేసింది. సో హార్ట్ కొట్టుకునేలా చేస్తున్నాము, మాన్యువల్ గా హార్ట్ కొట్టేలా చేస్తున్నాము, అట్లా కొట్టుకునేలా చేస్తున్నాము, అలానే ఊపిరి అందేలా చేస్తున్నాము. సో పేషెంట్ ని బతికించగలుగుతున్నాము. సో దీన్నే సిపిఆర్ ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. దిస్ ఇస్ ద బేసిక్స్ విచ్ ఒక లైఫ్ ఉండాలి అంటే దిస్ ఇస్ బేసిక్ దట్ షుడ్ బి డన్. దీని తర్వాత ACLS అని అంటుంది, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అని. సో అది మెడికల్ వాళ్ళు నేర్చుకుంటారు, మీకు ఇంతవరకు చాలు, ఓకేనా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఎట్లాంటి అరిథ్మియాస్ రావచ్చు అట్లా ఇది జరిగినప్పుడు, హైపాక్సియా ఉండొచ్చు, ఇలాంటివన్నిటికి ఏం చేయాలనేది. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. ఈ రోజు మీకు ఇంత డెమాన్స్ట్రేషన్, ఒక వీడియో, ఒక లెక్చర్, ఒక స్కిట్ జరిగింది కదా, మీరు కూడా డెమో చేశారు కదా, ఒక్కసారి చూసుకోండి అండ్ దట్ ఈస్ ఇనఫ్. 1 minute, spare 1 minute to learn CPR. అంతే. థ్యాంక్ యూ. No, this is your college. Why are you getting here? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చేసిన నాటకం ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, పల్లెటూళ్ళలో చాలా వరకు చాలా మందికి నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా మందికి సాధారణ పురుడే జరుగుతుంది అనుకొని హాస్పిటల్ చెకప్లు ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ మనం అభివృద్ధి చెందిన వాళ్ళం కనుక ఇటువంటి వాటి గురించి ఆలోచించి మన వాళ్ళకి మనం అవగాహన చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రసవం అనేది ఒక స్త్రీకి పునర్జన్మ లాంటిది.
ఆ ప్రసవ పడే సమయంలోన ఎముకలు విరిగిపోయేంత శబ్దాలతో ఒక స్త్రీ నొప్పులు భరిస్తూ ఒక ప్రాణానికి జన్మనిస్తుంది. జన్మనిచ్చే తల్లి యొక్క బాధ్యతని అందరూ తెలుసుకోవాలి. దానికోసమని ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాలపైన అవగాహన చేసుకోవాలని నేను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. My name is K. Viresh. My class BCom CA, first year, Adana Arts and Science College, Kosigi. MD Madam. So Mrs. Manisha Madam, so I request Manisha Madam come forward and say few words towards the World Health Day. Please sit down. Young people here addressing. So, good morning all. Today, okay, I'll introduce myself also first. I'm Dr. Manisha. I'm a consultant anesthesiologist and a critical care specialist working at Madhu Hospital. So, today I'm talking about World Health Day. So, you know, today is World Health Day. So, the theme of this World Health Day today is Healthy Beginnings and Hopeful Future. So, healthy beginnings ante to start with every day if we have a daily routine and we stay healthy, eating good habits, working out a little, it need not go to the gym and all. చిన్నగా వాకింగ్ చేయడం, మన పెద్దవాళ్ళతో పాటు వర్క్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇట్ ఆల్ హెల్ప్స్ ఇన్ హెల్దీ లైఫ్ స్టైల్, బిల్డింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. యాజ్ వెల్ మీరు కాలేజెస్కి వచ్చి ప్రాపర్గా చదువుకోవడం, బంక్స్ కొట్టకుండా ఉండడం. సో ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఆల్, ఒక హెల్దీ రొటీన్ మెయింటైన్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దిస్ ఫ్రూట్స్ ఇన్ ద ఫ్యూచర్. So healthy living, along with that, if we have a healthy living, we'll definitely have a good future. So that is the theme. So ee theme ardham. So the theme of World Health Day endante healthy living and hopeful future. సో ఇంతసేపు ఒక నియర్లీ 2 hours నుంచి మీరు చాలా పేషెన్స్ తో కోఆపరేషన్ తో మీరు ఇలాగే కూర్చొని ఉన్నారు. మీకు అందరికి చాలా థ్యాంక్స్. సో మధు హాస్పిటల్ మనకు వరల్డ్ హెల్త్ డేస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు కొన్ని డేస్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. అంటే పలానా డే పలానా రోజు పలానా డే మనం సెలబ్రేట్ చేయాలి. అంటే టీబీ డే, టొబాకో డే, క్యాన్సర్ డే, ఎయిడ్స్ డే అని. సో మధు హాస్పిటల్ మాత్రమే సేవా దృక్పథంతో ఈ అన్ని హెల్త్ డేస్ ని సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే సేవా దృక్పథంతో మనకు అవగాహన లేకుండా, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా మందికి అవగాహన లేదు, ఇంకా మోటు పద్ధతుల్లోనే ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళందరికీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళు మంచి రియలైజ్ అయ్యి ఎలా హాస్పిటల్ కి అప్రోచ్ అవ్వాలి, ఎలా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నెరవేరుస్తున్నారు. సో దీనికి మేము మధు హాస్పిటల్ యాజమాన్యం ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసారో అవన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ విలేజెస్ కి చెప్పండి. మేడం చెప్పారు కదా మధు హాస్పిటల్ ఎలాంటి హెల్త్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయో, ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళందరికీ తెలిసేలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.